ఈ గ్రామ సభలు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ చేశారు. గ్రామ సభల ఆమోదం పొందాలి, ఇచ్చేయాలని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తే ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు వస్తాయి, రైతు భరోసా వస్తుంది, కూలీ వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు వస్తాయని ఆశతోటి గ్రామ సభలో అటెండ్ అయ్యారు. మీరు గ్రామ సభలో ఏం చేశారు? మళ్ళా అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ అప్లికేషన్లు వచ్చినాయి, మళ్ళీ అప్లికేషన్ ఎంత బోకస్ అంటే దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం ఎంత అబద్ధాల కోర్ అనేది ఒక్కసారి దీంతో నిరూపణ అయింది. అంటే మాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎన్నికలకు ఇదొక అబద్ధాలతోటి ప్రజలకు ఇది చేస్తానని చెప్పి మోసం చేసేందుకే గ్రామ సభలు పెట్టారు. ఇప్పటికి 3-4 సార్లు సమావేశాలు జరిగాయి.